నాది హెల్దీ లైఫ్ స్టైల్ కాబట్టి నాకు వచ్చే ఛాన్స్ లేదు, కాబట్టి నేను స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. డైనింగ్ టేబుల్ మీద వచ్చిన ఫుడ్డే హెల్దీ అనుకుని మనం తీసుకుంటాము, దాన్ని అరిగించుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కానీ త్వరగా మనం దాన్ని డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్కి, క్యూర్ రేట్స్కి అది హెల్ప్ అవుతుంది. అంటే వాళ్ళు హెల్దీగానే ఉంటారు, ఏం హ్యాబిట్స్ ఉండవు, అయినా కానీ ఈ వైరస్ వచ్చేసింది అనుకోండి, అది క్యాన్సర్కి దారితీస్తుంది. అందరికీ నమస్కారం. ఇవాళ లైట్ ఆన్ క్యాన్సర్లో క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి డాక్టర్ ప్రశోభ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాము. ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశోభ్ కుమార్ గారు. ఆయన ఇంతకు ముందు చేసిన చాలా వీడియోస్లో ఈ లైట్ ఆన్ క్యాన్సర్ అన్న ఛానల్లో రకరకాల స్క్రీనింగ్ మెథడాలజీస్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇవాళ ఈ వీడియో ప్రత్యేకత ఏంటి అంటే, మొత్తం మనకున్న అన్ని రకాల క్వశ్చన్స్ని ఒక్క వీడియోలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. ఈ వీడియో ద్వారా చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి, వాటన్నిటికీ ఇవాళ ఈ వీడియో ద్వారా క్లారిఫికేషన్ అయితే దొరుకుతుంది. నమస్తే ప్రశోభ్ కుమార్ గారు. నమస్తే. మీరు చాలాసార్లు అనే మాట, క్యాన్సర్ కేసెస్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ వాళ్ళు లేటర్ స్టేజెస్లో రావడం అన్నది. ఇది అసలు ఎందుకు జరుగుతోందని మీరు అనుకుంటున్నారు? అంటే మెయిన్ అవేర్నెస్, అవగాహన ఏదైతే జనరల్ పబ్లిక్లో ఉండాలి. అంటే క్యాన్సర్ అన్న పదం వినంగానే ఫస్ట్ భయమే ఉంటుందన్నమాట జనరల్ పబ్లిక్లో. కాకపోతే ఇప్పుడున్న ఏదైతే లైఫ్ స్టైల్ ఇవి చూస్తుంటే మన ఉన్న కండిషన్స్ బట్టి ఈ క్యాన్సర్ ఒక ఇన్సిడెన్సెస్ పెరుగుతున్నాయి. సో పెరుగుతున్నప్పుడు ఎలాగా ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. కానీ ఆల్రెడీ మనం ఏదైతే ససెప్టబుల్, అంటే లైఫ్ స్టైల్ మనం ఎప్పుడైతే మార్చుకోలేకపోయామో ఆల్రెడీ ససెప్టబుల్గా ఉన్నామన్నప్పుడు అట్లీస్ట్ త్వరగా మనం దాన్ని డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్కి, క్యూర్ రేట్స్కి అది హెల్ప్ అవుతుంది. సో ఎలాగా మనం దీన్ని కనిపెట్టాలి? సో ఈ యొక్క అవేర్నెస్ జనరల్ పబ్లిక్కి ఖచ్చితంగా ఉండాలి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, మనకెందుకు వస్తుందిలే, మనకెందుకు అంటే ఇదొక ఈ టెస్ట్లు అనవసరం అన్న ఫీలింగ్తో దీని మీద అంత శ్రద్ధ కూడా ఎవరు చూపించరు. ఎంత చెప్పినా కానీ అది ఎఫెక్ట్ అయ్యే వరకు దాని మీద అంత ఇంట్రెస్ట్ రాదు. కానీ ఒక క్యాన్సర్ డాక్టర్గా మా బాధ్యత ఏంటంటే మళ్ళీ దీన్ని పబ్లిక్కి రిపీటెడ్గా చెప్తూ ఉండాలి. కొన్ని అంటే మన బాడీలో ఏవైతే క్యాన్సర్స్ ఉన్నాయో, లేకపోతే ఏదైనా క్యాన్సర్ అంటే ఏం లేదు, ఏదో ఒక రూపంలో ఒక అల్సర్ కానీ, లంప్స్ కానీ అది బయటపడుతుంది. సో బేసిక్గా మన ఒంట్లో ఏమైనా తేడా ఉందంటే అది మనమే ముందు కనిపెట్టుకునేలాగా ఉండాలి. స్క్రీనింగ్ విషయంకి వస్తే మాత్రం అందరూ ఏమనుకుంటారు, స్క్రీనింగ్ అంటే చాలా పెద్ద టెస్టులు చేయాల్సి వస్తుందేమో అనుకుంటారు. కానీ మనకి స్క్రీనింగ్ అన్ని క్యాన్సర్స్కి లేవు, కొన్ని క్యాన్సర్స్కి ఉన్నాయి. కాబట్టి ఆ కొన్ని క్యాన్సర్స్కి మన పరిమితమై చేయించుకుంటే మంచిది. అలాగే ఇప్పుడు నాది హెల్దీ లైఫ్ స్టైల్ కాబట్టి నాకు వచ్చే ఛాన్స్ లేదు, కాబట్టి నేను స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. అది కరెక్టేనండి? అంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ హెల్దీ అంటే మనం తీసుకునే ఫుడ్, యాక్చువల్గా చెప్పాలంటే ఫిలాసఫీ వైజ్ మనం కష్టపడి పండించి మనం తిన్నదే కరెక్ట్ అనమాట. యాక్చువల్గా అంటే నేను కష్టపడి నా పొలంలో నేను కష్టపడి ఒక ఫుడ్ని నేను పండించి అందులో ఏమున్నాయని మనకు తెలుస్తుంది, నేను దాన్ని తీసుకుంటేనే అది హెల్దీ అంటాం. అవి ఎక్కడ పండుతున్నాయో తెలీదు. మనం ఏమనుకుంటాం, మన డైనింగ్ టేబుల్ మీద వచ్చిన ఫుడ్డే హెల్దీ అనుకుని మనం తీసుకుంటాము. ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నాం, దాన్ని అరిగించుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి మన హెల్దీ లైఫ్ స్టైల్ అనుకుంటున్నాం. కానీ మనం తినే ఫుడ్ గురించి ఎక్సర్సైజ్ చేయడం కాదు. ఫిలాసఫికల్గా చెప్పాలంటే మనం కష్టపడిన తర్వాత ఫుడ్ని తీసుకోవాలి. యాక్చువల్గా ఫుడ్ కోసం కష్టపడక్కర్లేదు, తిన్నదాన్ని అరిగించుకోవడానికి కాదు. మనం డైలీ చేసే యాక్టివిటీ కోసం ఫుడ్ హెల్ప్ అవ్వాలి. అంతేగాని మనం తీసుకున్న ఫుడ్ని క్యాలరీస్ బర్న్ చేయడానికి కాదు యాక్టివిటీ అన్నది. ఇలా చాలామంది అంటే ఎటువంటి పొల్యూషన్ సిటీ లైఫ్ స్టైల్లో లేకుండా, లేకపోతే ఉన్నారు ఎక్కడైనా ఈ హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణం అయి ఉంటాయి. అది మనకు తెలీదు. ఇన్ఫెక్షన్స్ అన్నది
అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది మనం చెప్పలేము. అందులో ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకున్నట్టే సర్వైకల్ క్యాన్సర్లో హెచ్పివి వైరస్ అన్నది ఒక మెయిన్ కారణం. అంటే వాళ్ళు హెల్తీగానే ఉంటారు, ఏం హ్యాబిట్స్ ఉండవు, అయినా కానీ ఈ వైరస్ ఎనీ ఫామ్ వచ్చేసింది అనుకోండి, అది క్యాన్సర్కి దారితీస్తుంది. సో దానికి మనం వీ కెనాట్ బ్లేమ్ ఎనీవన్. అంటే ఆయన హెల్తీగా ఉన్నాను కదా, నాకు ఎటువంటి హ్యాబిట్స్ లేవు కదా, అయినా కానీ వచ్చింది అంటే ఇన్ఫెక్షన్ ఒక రీజన్. అలాగే స్టమక్ క్యాన్సర్లో హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ అంటే కంటామినేటెడ్ వాటర్స్ తాగేయడం, వెల్ వాటర్ తాగడం, బయట ఫుడ్లో అయినా కంటామినేషన్, హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ వల్ల స్టమక్ క్యాన్సర్స్ వస్తాయి. సో హెల్తీగానే అంటే వాళ్ళ పరంగా వాళ్ళు హెల్తీగానే ఉంటున్నారు, తీసుకునే ఫుడ్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఇన్ఫెక్షన్స్కి మాత్రం మనకు తెలియదు ఎవరికి వస్తుందో ఎందుకు వస్తుందో తెలియదు, కాబట్టి వీ కెనాట్ జడ్జ్. అలాగే మూడోది అంటే జెనెటిక్, వంశపారంపరంగానే ఉంది అనుకోండి, సో ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడైనా క్యాన్సర్ రిస్క్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ హెల్తీగా ఉన్నా కానీ ఈ ముగ్గురు మాత్రం దాని మీద దృష్టి పెట్టుకోవాలి. ఎలాంటి వాళ్ళు ఇది నాకు జెనెటికల్గా రావచ్చు అంటే చాలా మంది ఇళ్లలో ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది. అవును. కానీ ఎలాంటి వాళ్ళు జెనెటికల్గా అవేర్గా ఉండాలి, నాకు వస్తుందేమో కాబట్టి స్క్రీనింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలనే అవేర్నెస్ ఎవరికి ఉండాలండి? అంటే ఐడియల్గా యంగ్ ఏజ్లో ఎవరికైనా క్యాన్సర్ వస్తే అది యూజువల్గా జెనెటికలీ ఉంటుంది. సో ఎవరికైనా 40 years బిలో క్యాన్సర్స్ ప్లస్ ఇంట్లో ఎవరికైనా 3 members కన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారనుకోండి, సో అప్పుడు మనం స్ట్రాంగ్గా జెనెటిక్ కోరిలేషన్ గురించి ఆలోచిస్తాం. సో నిజంగానే అది జెనెటికల్గా ఎఫెక్ట్ అయ్యారా లేదా అని తెలియాలంటే మాత్రం ఎవరికైనా వాళ్ళ ఇంట్లో క్యాన్సర్ వస్తే వాళ్ళలో ఈ జీన్ ప్రొఫైల్ చేయిస్తాం. ఏ జీన్ వలన మ్యూటేషన్ వచ్చిందో ఆ జీన్ని డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సపోజ్ ఆ డిటెక్ట్ అయితేనే నెక్స్ట్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ బ్లడ్ టెస్ట్లోనే మనం ఆ జీన్ని కనిపెట్టచ్చు. సో అప్పుడు వాళ్ళు కాన్షియస్గా ఉండాలి, ఓకే మా ఫ్యామిలీలో ఈ యొక్క పేషెంట్కి క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్లో ఆ ట్యూమర్లో టెస్ట్ చేస్తారు, ఆ జీన్ని బ్లడ్లో కాదు. ఆ ట్యూమర్లో డిటెక్ట్ అయితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ బ్లడ్లో ఆ జీన్స్ గురించి టెస్ట్ చేస్తారు. క్యాన్సర్ పేషెంట్ తోటే స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా. ర్యాండమ్గా అక్కడ చేయకుండా మా తాతగారికి ఎప్పుడో వచ్చింది నాకు టెస్ట్ చేసి చూడండి అంటే మనం కనిపెట్టలేము, అది వెరీ డిఫికల్ట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మనకి తెలియంది ఏంటంటే ఫస్ట్ ఇండెక్స్ కేస్ని ఫస్ట్ స్టడీ చేయాలి. అంటే వాళ్ళ వంశంలో ఎవరికి వచ్చిందో వాళ్ళ బయాప్సీ ముక్కలో ఆ జీన్ మ్యూటేషన్ స్టడీ అనేది మనం చేసి చూస్తాం. అందులో డిటెక్ట్ అయితేనే నెక్స్ట్ జనరేషన్లో మనం డిటెక్ట్ చేయగలుగుతాం, లేకపోతే డిటెక్ట్ చేయడం చాలా చాలా కష్టం, ర్యాండమ్గా చేయలేము. సిమ్టమ్స్ వచ్చాక తప్పకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు ఎవరైనా. ఈ సిమ్టమ్స్ క్యాన్సర్ విషయంలో అంత త్వరగా బయటపడవు కదండి. ఒకసారి క్యాన్సర్ స్టార్ట్ అయ్యాక సిమ్టమ్స్ బయటపడే మధ్యలో ఎంత కాలం పట్టచ్చండి? అంటే అది హ్యాబిట్స్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గర్భసంచి మూతి క్యాన్సరే ఉందనుకోండి, ఆ వైరస్ సోకిన తర్వాత మనకి 10 years పడుతుంది క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వడానికి. సో ఈ 10 years పీరియడ్నే మనం స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్తున్నాం. అంటే సపోజ్ ఈ వైరస్ మ్యారేజ్లో అయిన తర్వాత భార్యాభర్తల వలన ఒకరికొకరికి వస్తుంది వైరస్. సో సపోజ్ 22 yearsకి మ్యారేజ్ అయింది అనుకోండి, సో నెక్స్ట్ 32 years టైం ఉంది. అంటే ఆ క్యాన్సర్ ఇన్ఫెక్షన్ వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు 32 years వరకు ఉంది. సో అందుకని ప్యాప్స్మియర్ అనే టెస్ట్ మనం ఆ 22 years ఏజ్ నుంచి స్టార్ట్ చేసేస్తాం. ఫస్ట్ 22 yearsకి చేసి ఎవ్రీ 3 yearsకి మనం రిపీట్ చేసి చూస్తాం. సో దానివలన ఏంటంటే మనకి ఏమైనా లోపల కణాలు ఇన్ఫెక్షన్ వలన మారుతున్నాయంటే మనం దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి మనం దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయొచ్చు. సో స్క్రీనింగ్ రోల్ అప్పుడే వస్తుంది. సో స్క్రీనింగ్ అన్నది ఏంటంటే జనరల్ పబ్లిక్లో ఆల్రెడీ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ, సో ఈ స్క్రీనింగ్ చేయించుకుంటే మనం దీన్ని ఎర్లీగానే డిటెక్ట్ చేయొచ్చు అన్నది ప్రోటోకాల్స్ వచ్చాయి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి గర్భసంచి మూతి క్యాన్సర్ చెప్పాను. అలాగే చాలామందికి నోటి క్యాన్సర్లు వస్తుంటాయి. వాళ్ళు ఏంటంటే ఎక్కువ తంబాకు, గుట్కా, పాన్, స్మోకింగ్, ఆల్కహాల్ చేసిన వాళ్ళకి కూడా ఒక టైం ఫ్రేమ్, ఒక 10 years టైం ఫ్రేమ్ ఉంటుంది. సో ఈ యూజువల్గా ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేసేస్తారు అసలు. ఎందుకంటే ఎప్పుడు ఓరల్ నోటు మొత్తం పోతే ఉంటుంది వాళ్ళకి, ఐదర్ కైనా స్టెయిన్స్, టొబాకో స్టెయిన్స్, ఏదో ఒక స్టెయిన్ ఉంటుంది.
వాళ్ళు కనిపెట్టలేరు ప్రాక్టికల్గా. సో ఇలాంటి వాళ్ళకి స్క్రీనింగ్ ఇంపార్టెంట్. అంటే యాన్యువల్గా ప్రతి సంవత్సరం ఒక్కసారైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓరల్ క్యావిటీ చెక్ చేయించుకోవాలి ఈ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు. దాన్ని స్క్రీనింగ్ అని చెప్తున్నాం. సో కానీ చాలామంది ఈ స్క్రీనింగ్ పార్ట్ని నెగ్లెక్ట్ చేసేస్తారు. అలాగే ఇప్పుడు కొన్ని రొమ్ము క్యాన్సర్లు ఉన్నాయి. అవి కూడా ఏంటంటే ఫస్ట్ మనకి సిమ్టమ్స్ రాకముందే కళ్ళకి కనిపించిన కణాలు ఉంటాయి, కాల్షియం డిపాజిట్స్ లాగా. అవి ఏంటంటే మనం ఎంత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకున్నా కనిపించవు. దానికి ఒక డిజిటల్ మ్యామోగ్రఫీ అని ఒక టెస్ట్ ఉంటుంది, అందులో మాత్రమే కనిపిస్తుంది. సో స్క్రీనింగ్ అందుకే మొదలెడుతున్నాం. అంటే బయటికి లంప్ తెలియక ముందే మనం దాన్ని కనిపెడుతున్నాం కాబట్టి దాన్ని స్క్రీనింగ్ అని చెప్తున్నాం. సో డిజిటల్ మ్యామోగ్రఫీ యూజువల్గా 40 years అబోవ్ దాటిన వాళ్ళకి మనం చేయిస్తాం. ఎందుకు? ఎప్పుడైతే లంప్స్ తగలట్లేదో ఈ మైక్రో క్యాల్సిఫికేషన్స్ చూడడానికి చేయిస్తాం. సో ఈ మైక్రో క్యాల్సిఫికేషన్స్ నుంచి ట్యూమర్ డెవలప్ అవ్వడానికి 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, కొంతమంది 5-10 years కూడా పట్టొచ్చు. ఇప్పుడు మీరు చాలా రకాల స్క్రీనింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం, ర్యాండమ్గా మాట్లాడుతున్నాము. ఒక్కసారి 40 to 60 ఏజ్లో మెన్ అండ్ ఉమెన్కి డిఫరెంట్గా ఈ స్క్రీనింగ్స్ తప్పకుండా చేయించుకోవాలి అంటే ఏం స్క్రీనింగ్స్, అలాగే ఏ ఇంటర్వెల్స్లో చేయించుకోవాలో ఒకసారి క్లియర్గా చెప్పేసేయండి పబ్లిక్. అదే జనరల్ పబ్లిక్కి ఇప్పుడు విమెన్నే మోస్ట్ కామన్గా మనకి వచ్చే క్యాన్సర్స్ ఈ సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి మూతి క్యాన్సర్ని, ఈ రొమ్ము క్యాన్సర్ మోస్ట్ కామన్. సో లేడీస్కి మనం మెయిన్గా చెప్పేది ఏంటంటే ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ ఏదైతే ఉందో అది మనకి 20 years నుంచి మొదలైపోతుంది. 20 yearsకి స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే 20 to 30 yearsలో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి యాంటీబయాటిక్లు తీసుకున్న తర్వాత మళ్ళీ 30 years నుంచి ప్రాపర్గా మనకి ఎవిడెన్స్ వస్తుందన్నమాట. సో ఇంటర్వల్ 3 yearsకి 3 సార్లు చేయించుకోవాలి. అంటే సపోజ్ ఇప్పుడు 20 years చేయించారనుకోండి, మళ్ళీ 23, 26, 32 అలా 3 times కాన్సిక్యూటివ్గా నెగిటివ్ వచ్చింది పర్వాలేదు అంటే మనం ఇంకా లైఫ్లో చేయించక్కర్లేదు. ఐడియల్గా 20 to 30లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి 30 years ఇండియన్ స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం 30 years ఏజ్ గ్రూప్ నుంచి కన్వెన్షనల్ ప్యాప్ స్టార్ట్ చేస్తాం. ఇంకా బెటర్ ఏంటంటే లిక్విడ్ ప్యాప్ అని అంటాం. అంటే అందులో హెచ్పివి వైరస్ని డైరెక్ట్గా డిటెక్ట్ చేస్తాం. అది చేయించుకుంటే ఇంకా మంచిది. అదైతే 5 yearsకి ఒక్కసారి చేసుకోవాలి. ప్లస్ 3 times నెగిటివ్ వస్తే ఇంక జీవితకాలంలో ఇంకా ప్యాప్స్మియర్ కూడా అక్కర్లేదు. సో ఈ లిక్విడ్ బేస్డ్ మాత్రం 30 years తర్వాతే చేయాలి. ఎందుకంటే 20 to 30లో ఆల్రెడీ హెచ్పివి ఉంటుంది కాబట్టి దాన్ని మనకి ఫాల్స్ పాజిటివ్స్ వస్తూ ఉంటాయి. కానీ 30 years అబోవ్ మాత్రం ఖచ్చితంగా మనం ఈ లిక్విడ్ బేస్ సైటాలజీ చేయిస్తాం అన్నమాట. తర్వాత మ్యామోగ్రఫీ వస్తుంది. అంటే యూజువల్గా మన దగ్గర ప్రోటోకాల్ ఏంటంటే 20 years నుంచే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, అంటే వాళ్ళు స్నానం చేసుకునేటప్పుడు పీరియడ్స్ అయిపోయిన 10 రోజుల తర్వాత బ్రెస్ట్ని ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలో అది నేర్చుకోవాలి. దాన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కానీ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాము. కాకపోతే ఈ ఏదైతే మైక్రో క్యాల్సిఫికేషన్ కనిపెట్టాలి అనుకుంటే మాత్రం డిజిటల్ మ్యామోగ్రఫీ అని ఒక టెస్ట్ ఉంటుంది. అది అంటే కంట్రీ వైజ్ మారుతున్నాయి ప్రోటోకాల్. మన ఇండియా ప్రోటోకాల్ ఏంటంటే 40 years నుంచి స్టార్ట్ చేస్తాము. 42 కాకపోతే 2 yearsకి ఒక్కసారి 40 to 50 yearsలో చేసుకోవచ్చు. కానీ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఏంటంటే 50 years తర్వాత మ్యామోగ్రఫీ మ్యాండేటరీ, ప్రతి సంవత్సరం మ్యాండేటరీగా చేయించుకోవాలి. అప్ టు 65 years వరకు మ్యాండేటరీగా చేయించుకోవాలి ప్రతి ఇయర్. సో దీనికి చాలా కంట్రీస్ దీని మీద డిబేట్ ఏంటంటే అన్ని ఇయర్స్ అన్నెసరీగా రేడియేషన్ ఎక్స్పోజర్ పేషెంట్కి ఎందుకు అని కొన్ని కంట్రీస్ ఈ స్క్రీనింగ్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అందులో కొన్ని ఉన్నాయి కంట్రీస్. కానీ ఇండియాలో మాత్రం ఏంటంటే ఇది మోస్ట్ కామన్ క్యాన్సర్, ఇన్సిడెన్సెస్ చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. సో మ్యామోగ్రఫీని రిస్క్ బెనిఫిట్ రేషియో మళ్ళీ అంటే మనం ఎంతమంది పేషెంట్స్కి మ్యామోగ్రఫీ చేయకపోతే అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారు అన్న నంబర్ తీసుకుంటే చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. సో మనం కంట్రీస్ ఏదైతే తక్కువ పాపులేషన్ ఉండి తక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్రోటోకాల్ వర్తించదు. కానీ ఇండియాలో మాత్రం ఖచ్చితంగా ఎక్కువ మంది ఉన్నారు, పాపులేషను ఎక్కువ మంది బ్రెస్ట్ క్యాన్సర్తో వస్తున్నారు కాబట్టి 50 years ఎవరైనా ఉంటే మాత్రం
యాన్యువల్ మ్యామోగ్రఫీకి ఖచ్చితంగా వెళ్ళాలి. అలాగే మెన్‌లో ఇలా తప్పకుండా చేయించుకోవాల్సిన మెన్‌లో యూజువల్‌గా 40 ఇయర్స్ మెయిన్ హ్యాబిట్స్ బట్టి ఎవరైనా క్రానిక్ స్మోకర్స్ ఉన్నారనుకోండి, ఒక 15 ఇయర్స్ నుంచి రోజు ఒక ప్యాకెట్ సిగరెట్ తాగుతున్నారు, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఈ టెస్ట్‌లు వస్తాయి. వాళ్ళకేంటంటే లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కోలాన్ క్యాన్సర్స్. సో 40 ఇయర్స్ దాటిన వాళ్ళకంటే మనకి స్ట్రిక్ట్‌గా గైడ్‌లైన్స్ ఏమీ లేదు ఈ మేల్స్ కోసం. కాకపోతే ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మనం ఈ ఎండోస్కోపీ గానీ, కొలనోస్కోపీ గానీ, తర్వాత ఈ స్మోకర్స్‌కి హెచ్ఆర్‌సిటీ చెస్ట్ గానీ, ఇది మనం నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పోజర్ బట్టి మనం స్క్రీనింగ్ వాళ్ళని అంటే జనరల్ పబ్లిక్ అందరూ చేయించాల్సిన అవసరం లేదు. ఓన్లీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకే. సపోజ్ మెయిల్‌లో ఎవరికైనా జెనెటిక్ హిస్టరీ ఉంది, అంటే ఫ్యామిలీలో కోలాన్ క్యాన్సర్ ఉంది అనుకుంటే మాత్రం మేల్స్‌కి 40 ఇయర్స్ నుంచే మనం స్క్రీనింగ్ కొలనోస్కోపీ స్టార్ట్ చేస్తాం. లేదు స్క్రీనింగ్ కొలనోస్కోపీ చేయించలేము, అది కొంచెం ఇన్వేజివ్ ప్రొసీజర్ అనుకుంటే స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ అంటాం. అంటే స్టూల్ టెస్ట్ పంపిస్తాం బ్లడ్ కోసం సంవత్సరానికి ఒక్కసారి. అదైనా చేసుకోవచ్చు. ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తాం, ఎఫ్ఓబిటీ అంటాం. అలా కాకుండా మనం ఇంటర్వెల్ ఒక 3 ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలంటే సిగ్మాయిడోస్కోపీ ఒకటి ఉంటుంది. సో అవి కూడా ఈక్వల్లీ స్క్రీనింగ్కి ఇంపార్టెంట్ అనమాట మేల్స్లో. 40 ఇయర్స్లో మేల్స్కి చేయాల్సిన స్క్రీనింగ్ మాత్రం ఈ హ్యాబిట్స్ వలన, లేకపోతే జెనెటికలీ అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరైనా కోలాన్ క్యాన్సర్తో బాధపడి ఎర్లీ ఏజ్ అంటే లెస్ దెన్ 50 ఇయర్స్లో కోలాన్ క్యాన్సర్ వచ్చి ఉంటే మాత్రం ఒక 10 ఇయర్స్ ప్రయర్గానే కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకోవాలి. అదర్వైజ్ మనం చెప్పేది ఎక్కువ మోస్ట్ కామన్ మేల్స్కి చెప్పేది ఏంటంటే సీరం పిఎస్ఏ టెస్ట్, ప్రోస్టేట్ టెస్ట్. అది మోస్ట్ కామన్ అనమాట మేల్స్లో. అందుకని ఆ పిఎస్ఏ టెస్ట్ మాత్రం ఒక 50 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి స్టార్ట్ చేసేసుకోవాలి. ఆ టెస్ట్ నార్మల్గా ఉంటే పర్వాలేదు, 2 ఇయర్స్కి ఒకసారి చేసుకోవచ్చు. కానీ ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే మాత్రం ఎవ్రీ ఇయర్ చేయించుకోవాల్సి వస్తుంది. లైఫ్ లాంగ్ చేయించుకోవాలండి. అంటే లైఫ్ లాంగ్ అంటే 75 ఇయర్స్ కట్ ఆఫ్ ప్రోస్టేట్కి. ఎందుకంటే 75 ఇయర్స్ తర్వాత మనం స్క్రీనింగ్ చేసిన లైఫ్ స్పాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటాం. అంటే స్క్రీనింగ్ వలన ఏంటి అడ్వాంటేజ్ అంటే ఒకవేళ స్క్రీనింగ్ చేయకపోతే పేషెంట్ డిజీజ్తో ఎంతకాలం బతుకుతారు అన్న బేస్ మీదే స్క్రీనింగ్ గైడ్లైన్స్ వస్తాయి. 75 ఇయర్స్ అప్పుడు నేను పిఎస్ఏ టెస్ట్ చేసి కనిపెట్టి కొత్తగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచేది ఏమి ఉండదు. వి అజ్యూమ్ దట్ 90 to 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ తీసుకుంటే ఒక ప్రోస్టేట్ 75 ఇయర్స్కి వచ్చింది అనుకోండి, ఆ డిటెక్ట్ చేసిన తర్వాత అదొక 10 ఇయర్స్ టైం పడుతుంది ప్రోగ్రెస్ అవ్వడానికి. సో అప్పటికే 85, 90 వచ్చేస్తుంది. సో 75 వరకు కట్ ఆఫ్ పెట్టేసుకుంటారు స్క్రీనింగ్కి చాలా వరకు. సో దీన్ని బట్టి లేటర్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో స్క్రీనింగ్ ప్రోటోకాల్ అంటూ ఏమీ ఉండదు. మ్యాక్సిమం 75 లోపలే అన్నీ స్టాప్ అయిపోతాయి స్క్రీనింగ్స్. మోర్ దెన్ 75 ఇంకా అవన్నీ ఏజ్ రిలేటెడ్ సెనైల్ సొమాటిక్ మ్యుటేషన్ వలన వచ్చేవే తప్పితే దానివల్ల మనం ఎక్స్ట్రాగా వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేసేది ఏమి ఉండదు. 40 to 60 ఇస్ ద క్రూషియల్. అప్పుడు 40 to 65 ఈజ్ వెరీ క్రూషియల్. చేయకుండా యంగ్గా కొంతమంది యాక్టివ్గా ఉంటారు 75 వరకు, కాబట్టి 75 వరకు. అలాగే ఎర్లీ ఏజెస్లో కూడా మీరు కొన్ని చెప్పారు ఇప్పుడు వరకు 20 నుంచి. అదే 20 ఇయర్స్ నుంచే ప్యాప్ స్మియర్ స్టార్ట్ అయిపోతుంది. దాన్ని కన్వెన్షనల్ ప్యాప్ అంటాం. అంటే ఓన్లీ స్లైడ్స్లో చూస్తారు. అది మనకి 20 ఇయర్స్ నుంచి, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి, అన్మ్యారీడ్స్ కాదు, ఓన్లీ మ్యారీడ్ అయిన వాళ్ళకి. అంటే వైరస్ ఒక ఎక్స్పోజర్ మ్యారేజ్ తర్వాత అవుతుంది కాబట్టి అలా చెప్తున్నాం. అలాగే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఈ రెండు 20 ఇయర్స్ నుంచే మొదలైపోతుంది. సంబంధం లేదు. అది నార్మల్ ప్రోటోకాల్, అందరూ హ్యాబిట్ చేసుకోవాలి అది. తర్వాత జెనెటికలీ కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయి కోలాన్ క్యాన్సర్లో. ఏఎఫ్పి మ్యూటేషన్, ఆల్ఫా ఫీటోప్రోటీన్ అని. ఆ మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం 20 ఇయర్స్ నుంచే కొలనోస్కోపీ కూడా మొదలెట్టేస్తాం. చాలా మందికి వచ్చేది ఏంటంటే అది ఏమి సిమ్టమ్స్ లేకుండా ఎందుకు వెళ్ళడం డాక్టర్ దగ్గరికి అన్నది. దానివల్లే ఎక్కువ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరు స్క్రీనింగ్కి వెళ్ళట్లేదు. మీ ఎక్స్పీరియన్స్లో అలాగా స్క్రీనింగ్లో బయటపడి, అంటే వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేకుండా స్క్రీనింగ్లో బయటపడి వాళ్ళ లైఫ్ సేవ్ చేసిన కేసెస్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి ఖచ్చితంగా. ఎందుకంటే
మనకి వాళ్ళు రెగ్యులర్ స్క్రీనింగ్గా వచ్చినప్పుడు ఎక్కువ రొమ్ము క్యాన్సర్స్లోనే మనకి ఇవి తెలుస్తాయి. ఎస్పెషలీ లేడీస్లోనే స్క్రీనింగ్ ఎక్కువ కాబట్టి ఉమెన్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్యాప్స్మియర్ చేసినప్పుడు చాలామందికి డిస్ప్లేసియా అంటే ఆ క్యాన్సర్కి వెళ్ళే ముందు లక్షణాలే కనిపిస్తాయి ప్యాప్స్మియర్లో. సో ఒక్కసారి మనం తెలుసుకున్నాం అనుకోండి, సింపుల్ ట్రీట్మెంట్ క్రయో కానీ కొనైజేషన్ అని ఉంటాయి. చాలా చిన్న ట్రీట్మెంట్ అక్కడక్కడే డే కేర్లో చేసుకోవచ్చు. అవన్నీ అక్కడక్కడికి క్లియర్ అయిపోతాయి. కానీ స్క్రీనింగ్ చేయకపోవడం వలన ఒక్కసారి క్యాన్సర్ కింద మారిందనుకోండి, సర్జరీ అని, రేడియేషన్ అని, కీమోలని ఇవన్నీ వస్తాయి. సో ఇలాంటి సెట్ ఆఫ్ పేషెంట్స్ చాలామంది చూస్తాం. ఎవరైతే రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకుంటున్నారో వాళ్ళకి మనం ఎర్లీగానే డిటెక్ట్ చేసి ఎర్లీగానే చాలా చిన్న ప్రొసీజర్తో ట్రీట్మెంట్ అయిపోయి క్యూర్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ప్యాప్ చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా అది రీచ్ అవ్వాలి ఇంకా పబ్లిక్కి. రెండవది మ్యామోగ్రఫీ. ఈ మ్యామోగ్రఫీ కూడా చాలామంది స్క్రీన్ చేయించుకున్నారు, లంప్ ఏం తగలదు కానీ వాళ్ళకి లీజన్స్ ఏదైతే మైక్రో క్యాల్సిఫికేషన్ కనిపిస్తుంటాయి. అది టెక్నికలీ మాకు సర్జరీ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే చేతికి తగలదు కాబట్టి దాన్ని వైర్ లోకలైజేషన్ చేసి మ్యామోలో చూసి ప్లాన్ చేసి సర్జరీ చేసి తీసి మళ్ళీ మ్యామో చేసి మొత్తం బయటకు వచ్చిందా లేదో చూస్తాం. అలాంటి పేషెంట్స్ ఏంటంటే DCIS ఉంటాయి, అంటే మొత్తం బ్యాడ్ క్యారెక్టర్గా మారిపోయి మనం ఎర్లీగా డిటెక్ట్ చేసిన అన్నీ వెరీ గుడ్ ఉంటాయి, వెరీ గుడ్ బయాలజీ ఉంటాయి అన్నమాట. అవి అలా కన్వర్ట్ అయ్యే లోపు మనం దాన్ని ట్రీట్ చేసేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యూచర్లో వచ్చే ఏదైతే బ్యాడ్ వెరైటీ ఆఫ్ క్యాన్సర్ లేకపోతే ఈ కీమో రేడియేషన్ ఇవేమి ఉండవు వాళ్ళకి. ఓన్లీ సర్జరీ హార్మోన్ థెరపీస్తోనే మనం వాళ్ళని ట్రీట్ చేస్తాం. స్క్రీనింగ్ అంటే భయపడే వాళ్ళు లేకపోతే టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అనుకునే వాళ్ళకి ఫ్యూచర్లో పెద్ద ప్రమాదం తప్పుతుంది అన్న మెసేజ్ వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. అలాగే ఇదే ఎక్స్పెన్సివ్ అన్నది కూడా ఒకటి. చాలా మంది అనవసరంగా వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాము వీటన్నిటికీ అన్నది. అండ్ ఇప్పుడు ఏమైనా ఇంకా వాటిలో అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయండి, ఇంకా తక్కువ పెయిన్ఫుల్గా తక్కువ మనీ ఖర్చుతోటి అయ్యే అడ్వాన్స్మెంట్స్ ఏమైనా ఈ స్క్రీనింగ్ మెథడాలజీస్లో ఉన్నాయా? అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది ఓన్లీ ఇమేజింగ్ వైజ్, అంటే ఒక ఇంటర్వెన్షన్ చేస్తున్నాం అంటే తీస్తున్నాము అలా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే జీనోమిక్ స్టడీస్ వస్తున్నాయి ఇప్పుడు. అంటే బ్లడ్లోనే మనం ఈ కణాలని సపోజ్ హెచ్పివి స్టెయిన్స్, హెచ్పివి రిలేటెడ్ జెనెటిక్ మ్యూటేషన్స్ లేకపోతే ఈ క్యాన్సర్ మ్యూటేషన్స్ అన్నీ ఇప్పుడు జీనోమిక్ చాలా తక్కువ కాస్ట్కే వస్తున్నాయి. మేబీ ఫ్యూచర్లో ఎవిడెన్స్ బాగా ఉండి దాని మీద ఇంకా ఎక్కువ పబ్లికేషన్స్ వస్తే మాత్రం మేబీ ఆ స్క్రీనింగ్ కంప్లీట్గా ఓన్లీ బ్లడ్ టెస్ట్ వరకే పరిమితమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే అది ఇంకా వ్యాలిడేషన్ కాలేదు, ఇంకా నంబర్ ఆఫ్ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. అది జరిగినప్పుడు ఖచ్చితంగా వ్యాలిడేషన్ జరిగినప్పుడు ఓన్లీ సింగిల్ బ్లడ్ టెస్ట్తో మనం చెప్పేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే మీరు ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టు పెద్ద ప్రమాదాన్ని అవాయిడ్ చేయడానికి చిన్న చిన్న పెయిన్ తీసుకోవడం అవసరం అన్న విషయం పబ్లిక్లోకి ఈ వీడియో ద్వారా కొంతమందికైనా చేరుతుందని ఆశిస్తున్నాము. ఇవాళ సమాచారం వల్ల చాలా మంది హెల్ప్ అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.